మీరు ఆడపిల్లున్న తల్లిదండ్రుల మన ముఖ్యంగా అమ్మ మీరు అయితే ఈ రీల్ మీకోసమే. మీరు అమ్మాయి పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనుకుంటున్నారా? అట్లానే మహాలక్ష్మిలాగే పెంచుతున్నారు కదా, లక్షణంగా లక్షలు పోసి చదివిస్తున్నారు కదా, ఏం కావాలంటే అది కొనిస్తున్నారు కదా. ఇవన్నీ మీరు కూడా మీ పాపకు చేస్తున్నారు కదా. కానీ లక్షణమైన ఆలోచనలు ఎలా చేయాలని నేర్పిస్తున్నారా? వాళ్ళ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేర్పిస్తున్నారా? ఆగండి. ఎమోషన్స్ అంటే ఏంటనుకుంటున్నారా? అసలు ముందు మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా వాటిని? అసలు ఎమోషన్స్ అంటే ఏంటో కదా ముందు తెలియాలి కదా. బాధ, కోపం, జెలస్, లోన్లీనెస్, ఓవర్ థింకింగ్, ఇట్లాంటివన్నీ ఎమోషన్స్. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మీరు ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారో మీరు ఆలోచించుకున్నారా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈ ఎమోషనల్ కంట్రోల్ లేకపోవటం వల్ల ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని విషయాలు మీతో పంచుకుందాం. ఒక కలెక్టర్ గారు అమ్మాయి తన ఆలోచనలు సరిగా లేక లవ్ మ్యారేజ్ చేసుకొని దాన్ని భరించలేక ఓవర్ థింకింగ్తో సూసైడ్ చేసుకుంది. తెలుసా మీకు? ఒక డాక్టర్ ఫారెన్ వీసా రాలేదనే దాంతో రిజెక్షన్ని భరించలేక సూసైడ్ చేసుకుంది. తెలుసా? ఇలా రోజులో మనం ఎన్నెన్నో వింటున్నాం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలండి? ఒక తల్లిగా ఒక బిడ్డకి ఇవ్వాల్సిన మినిమం కంపల్సరీ ఏంటో తెలుసా? ఎమోషనల్ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం నేర్చుకుంటే తను ఎలా అయినా బతికేస్తుంది. ఎక్కడైనా మీరు ఇవ్వద్దనట్లేదు, లక్షణంగా చదువు చెప్పించండి. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా అనేది కూడా నేర్పించడానికి ట్రై చేయండి. దానికి ముందుగా మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండటం కూడా నేర్చుకోవాలి కదా. హాయ్, నేను మీ వాణి పోలూరు, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ ఉమెన్, ఫౌండర్ ఆఫ్ నీ కథే నీ బలం. ఏంటి ఆలోచనలో పడ్డారా? నిజమేనండి, ఆలోచించండి, గట్టిగా ఆలోచించండి. మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా పిల్లలకి స్ట్రాంగ్గా ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండేది మరి ముఖ్యంగా మన ఆడపిల్లకి ఇవ్వాలండి. ముందు మనం కూడా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. లేకపోయినట్లయితే మనం ఉండాలి, మనం తీసుకోవాలి, ప్లస్ మన పాపకి ఇప్పించాలి. ఇది ఎస్ అనిపిస్తే లైక్ చేయండి, మీకు ఓకే అనిపిస్తే కామెంట్ చేయండి రెడీ అని. ఇది అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకే అవసరం అనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.